ఎంతమంది యవనస్తులు అవంటరు జీవితాన్ని జీవిస్తున్నారు. ఆనందం లేక, సంతోషం లేక, తమ హృదయంలో నెమ్మది లేక, కలవరముతో దిగులు పడుతూ ఎంతో మంది వెనకబడినటువంటి వారుగా ఉంటున్నారు. భయపడుతూ ప్రియ సహోదరి సహోదరు, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఉద్యోగం లేదా, దేవుడు ఉద్యోగం ఇస్తాడు. నీ జీవితంలో కలవరమా, కుటుంబంలో నెమ్మది లేదా, నెమ్మదిని ఇస్తాడు దేవుడు. నీ భర్తకు ఉద్యోగం పోయిందా, తిరిగి దేవుడు మరలా ఇప్పిస్తాడు. ఆర్థికంగా వెనకబడి ఉన్నావా, ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆర్థిక ద్వారాలు తెరుస్తాడు. ప్రభువుతో మనకున్నటువంటి గొప్ప సంబంధం, ప్రభుతో మనకున్నటువంటి గొప్ప ఆనందం, మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేలులతో తృప్తిపరిచేవాడుగా ఉంటున్నాడు.